Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశ్రమలు రావాలి, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి. కోదాడ ప్రజా దర్బార్లో యనమల దివ్య స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో బడి పిలుస్తోంది. చేబ్రోలులో కలెక్టర్ అవగాహన ర్యాలీ. అకాల వర్షాలకు తల్లడిల్లిన అన్నదాత, తడిసిన ధాన్యంతో నష్టాలు. అన్నవరంలో నల్లగొండమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం. జగన్మాతను దర్శించుకున్న గ్రామ దేవతలు. పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇదే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందేనని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇదే లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేస్తున్నారని కోదాడ ప్రజా దర్బార్ సభలో ఆమె స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో కోదాడ, పాత కోదాడ, కొత్త కోదాడ గ్రామాలకు సంబంధించి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజా వినతులు స్వీకరించిన ఆమె విద్యుత్ ఇతర సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోదాడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో దడాల విజయబాబు, బూర్తి సింహాచలం, బూర్తి కృష్ణ, దడాల అప్పలకొండ, పొత్తు మహేష్, బూర్తి అప్పారావు, నొక్కు వెంకటేష్, పులుగు రమణ, కొండ్ర పెదబాబు, బూర్తి చంటిబాబు, మడికి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వారు వచ్చారు, వారు చేసి పెడతారు నీ పని. అవును అవును, గ్యాస్ కూడా లేదు. 4 సంవత్సరాలు కూడా తీసేసారంట. అడిగితే వర్క్ ఇన్స్పెక్టర్ని అడిగితే బ్యాంక్ దగ్గర రమ్మన్నారు. వాళ్ళండి ఆ ఇద్దరు వాళ్ళ కార్డు లేదండి, రేషన్ కార్డు. కొంచెం మందికి 5,000, 7,000 చొప్పున 2 దఫాలుగా వేస్తారు మేడం. 2 దఫాలు నువ్వు ఒకసారి వెరిఫై చేస్తారా? వెరిఫై చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇస్తారు మేడం. ఓన్లీ హౌసింగ్. ఎక్కి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ముఖ్యంగా ఏవి నగరం, నాకు ఎంపీపీ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఏవి నగరం పక్కనే ఉంటుంది ఈ కోదాడ విలేజ్. మా ఎస్సీ సోదరులందరూ కూడా ఉంటారని చెప్పేసి మీ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ అనేది పంచాయతీకి నిర్వహించవలసినప్పటికీ కూడా మా కోదాడ పక్కన ఏవి నగరం పక్కనే ఉంటుంది, తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారని చెప్పేసి మీకోసం ప్రత్యేకంగా ఇవాళ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి మీకోసం ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా నాకు ఇక్కడికి వచ్చిన సమస్యలు పాడైపోయిన వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. ఏఈ గారితో మాట్లాడాము, వాళ్ళు వాళ్ళ స్టాక్ రాగానే రీప్లేస్ చేస్తామని కూడా చెప్పారు. తర్వాత ముఖ్యంగా ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యాక్టరీ ప్రాబ్లం. మొన్నటి అసెంబ్లీ సెషన్లో మీరు అందరు చూసే ఉంటారు. ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అక్కడ మనకి స్థానికులకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యని నేను ఎట్లయినా తీర్చాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. స్థానికులు ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ జరగచ్చు, ప్రతి ఏరియా డెవలప్మెంట్ జరగాల్సిందే. మన యువత ఈ రోజుల్లో చదువుకుంటుంది కాబట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మన ఫ్యాక్టరీ రావాలి, ఆ డెవలప్మెంట్ కూడా జరగాలి. కానీ స్థానికుల్ని ఇంక్లూడ్ చేసుకొని, స్థానికుల్ని తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఫస్ట్ స్థానికులు ఎవరో బయట వాళ్ళు వచ్చి చేయకూడదు, స్థానికులు చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా మీ పిల్లలందరికీ కూడా వాటిలో ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా నేను కల్పిస్తాను. అలాగే ఇందాక ఏరియా చెప్పినట్టు కూడా వాళ్ళు జాయింట్ మీటింగ్ వేసుకొని మనం ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో నేను ఉన్నాను. యువత కూడా వచ్చి అడిగారు, ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఏదో నా మాత్రాన ఒక సింగిల్ బ్రిక్ వాల్ కాంపౌండ్ వాల్ వేశారు, ఇప్పుడు అది తోస్త పడిపోయేటట్టు ఉందని మన యువత కూడా చెప్పారు. కాబట్టి దానికి ఒక కాంపౌండ్ వాల్ కావాలన్నారు. అది కూడా ఇది ఫండ్స్ అవన్నీ చూసుకొని అది కూడా మనం నిర్మించుకొని తీసుకెళ్దాము.
అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ గురించి అడిగారు. తప్పకుండా ఇది సిఎస్ఆర్ ఫండ్స్తో మాట్లాడి మన యువత హెల్త్ బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలంటే ఒక లైబ్రరీ కావాలని కూడా రిక్వెస్ట్ పెట్టారు. తప్పకుండా ఈ రిక్వెస్ట్ అనేది నేను కన్సిడర్ చేస్తాను మీ ఊరికి సంబంధించి. అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాం. మీ కళ్ళకి ఎదురుగా రోడ్లు పడడం, ఇవన్నీ కూడా మీ సంక్షేమ పథకాలు అందించడం, ఏదైతే మన పెన్షన్ ప్రోగ్రామ్ ఉందో ఫస్ట్ రోజు సెలవు వచ్చినా సరే ముందు రోజు మీ ఇంటికి వచ్చి మరీ పెన్షన్ అందిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈ ఎన్ఆర్జీఎస్ రోడ్స్ ద్వారా కూడా మనకి మీ జస్ట్ ఈ 3 కాలనీకి వచ్చింది 78 లక్షలు కేటాయించాం. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా, ఈ 78 లక్షలు కేవలం మీ కాలేజీకి కేటాయించామంటే మీరు మాకు ఎంత ఇంపార్టెంటో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మంచిని మంచిగా, చెడుని చెడుగా గుర్తించండి. మనం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది మీ సంక్షేమానికి, ముఖ్యంగా పేదవారి అభివృద్ధి సంక్షేమానికే మేము ఇక్కడ నిల్చొని ఉన్నాం మీ అందరి ముందట. ఈ 78 లక్షలతో కూడా 20 రోడ్లు కేటాయించడం జరిగింది. ఈ 20 రోడ్లలో కూడా 7 రోడ్లు పూర్తయిపోయినాయి, 3 ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఇంకా నిర్వహిస్తున్నారు. ఇంకో 10 కూడా త్వరలో స్టార్ట్ చేస్తారమ్మా. కాబట్టి ఎక్కడా కూడా ఇందాక మా ఎంపీపీ మాట్లాడినట్టు ఎక్కడా కూడా మట్టి రోడ్లు ఉండకూడదు, అన్ని సిమెంట్ రోడ్లు ఉండాలి ప్రతి గ్రామానికి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా అందరికంటే ఎక్కువ ఫండ్స్ ఇవాళ మన తుని నియోజకవర్గానికే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి. గత ప్రభుత్వం అయితే కేవలం ప్రజల్ని భయపెట్టే ఆలోచనలో ఉంది. ఇవాళ మన కూటమి ప్రభుత్వం మేము వచ్చాక ఇవాళ పేదలు బాగుండాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, మేము కూడా వాళ్ళకి పెన్షన్ అందించాలా, అన్నదాత సుఖీభావ అందించాలి. అలాగే ఆటో డ్రైవర్ మీ సేవలో, తల్లికి వందనం, ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ఎలక్షన్లో హామీ ఏదైతే ఉందో వాటి అన్నింటిలో కూడా 80% వరకు మేము పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇంకా మిగిలింది కొత్త పెన్షన్లు ఇవ్వడం, అలాగే మన హౌసింగ్ లోన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి. ఈ 2 బాగా ముఖ్యమైనవి మిగిలిపోయినాయి. ఈ 2 కూడా త్వరలో వచ్చిన 2 ఏళ్ళకే ఇన్ని హామీలు నెరవేర్చాము. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ సంవత్సరం కూడా పట్టదు మీ కొత్త పెన్షన్ రావడానికి. ఫస్ట్ అనేది వితంతు పెన్షన్ అనేది రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అది 2 నెలల్లో దాని డెసిషన్ వస్తుంది. తప్పకుండా పేదవారికి ఇల్లు కూడా కూటమి ప్రభుత్వం కూటమి హయాంలోనే నిర్వహిస్తాం. కాబట్టి మీరందరూ కూడా మా ఎస్సీ సోదరులు అందరూ కూడా ఇంతే ఆదరణ ఎప్పుడూ చూపించండి. మీకు అండగా మేము నిలబడతాం. ముఖ్యంగా యువతకు చెప్తున్నాను నేను, మీ భవిష్యత్తు మా కూటమి చేతిలో ఉంది. మీ భవిష్యత్తుకి మా కూటమి గ్యారెంటీ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే 3 కోరికలు అడిగారో వాటిలో ఏదో 1 అన్నా 2 అన్నా కుదిరితే ఫండ్స్ కుదిరితే మొత్తం 3 నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి ఆ ఫండ్స్ బట్టి నేను ఏదో ఒకటి మీకు చేస్తాను. ఈ ప్రతాప దర్బార్ వల్ల నేను మాటిస్తున్నాను. ఇంతే ఆదరణ నాకు ఎప్పుడు చూపించండి అమ్మా. థ్యాంక్ యూ. జై హింద్ అమ్మ. బరియల్ గ్రౌండ్ నేను ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. నేను మొన్న మీ స్పెషల్ ఆఫీసర్ తోటి నేను ఆల్రెడీ చెప్పాను. ముందు నాకు బరియల్ గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. బరియల్ గ్రౌండ్లో 4 పనులు, ఒకటి లైటింగ్, ఒకటి షెడ్, ఒకటి లెవెలింగ్, ఒకటి ఫెన్సింగ్. ఈ 4 కూడా పూర్తి చేయాలి ఎలా అయినా. ముందు ముఖ్యంగా రానున్న వర్షాకాలం కాబట్టి షెడ్ అయితే కంపల్సరీగా ఏర్పాటు చేయాలని చెప్పాను. దాని పనులు కూడా మన స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు టేకప్ చేస్తారు. అందుకే నేను మెన్షన్ చేయలేదు, ఆల్రెడీ చెప్పేశానని చెప్పేసి. కానీ బరియల్ గ్రౌండ్ కూడా నా ద్వారా మీకు చేపిస్తున్నాను. థ్యాంక్ యూ. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్ళెదుటే తడిసిన కారణంగా రైతు నష్టాలు పాలవుతున్నారు. ఈ వంకతో కొంతమంది మధ్య దళారీలు మరియు మిల్లర్స్కు అవకాశంగా మారిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజబాబు అన్నారు. కాజులూరు మండలం శీలలంక, కాజులూరు, చేదువాడ, శీల గ్రామాలు పర్యటించిన ఆయన తడిసిన ధాన్యం రాసులు, ఆరబెట్టిన ధాన్యం పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ 4 రోజులు ఆరబెట్టినా సరే ఇంకా ధాన్యం ఆరలేదని అన్న కారణంగా ఈ రోజు ధాన్యం ఆరబెడితే పొదుట వచ్చిన వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని, ఆరిన ధాన్యం సైతం పట్టడం లేదని, మిల్లుల దగ్గర ధాన్యం దించుకోవడం లేదని, ధాన్యం తూకం వేయడం లేదన్నారు. కేలి ఉందని మరియు రకరకాల కారణాలతో ధాన్యం రేటు తగ్గించిస్తున్నారని రైతులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వమే కాటా మరియు జెట్టు ట్రాక్టర్ సమకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సలాది వీరస్వామి మరియు కాజులూరు కౌలు రైతులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలు తిరుగుతూ ఈ రైతులు పండించినటువంటి ధాన్యం, 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ఈవేళ రైతులు బాధపడుతున్నటువంటి అనేక విషయాలు మన దగ్గరికి వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఈ దళారులు అలాగే మిల్లర్స్ కలిపి రైతుల్ని తొలకరలో దోపిడీ చేయడమే కాకుండా దాల్వాలో కూడా చక్కగా ఆరుతున్నటువంటి ధాన్యాన్ని కూడా
దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి కేలీలు ఉన్నాయని, 2 ధాన్యం ఆరుదల ఎంత ఆరబెట్టినా సరే ఆరలేదని, 3 అలాగే తరుగు ఎంతో కొంత కేజీ 2 కేజీలో తగ్గింతామని, ఇలాగ రకరకాల కోణాల నుంచి ఎన్ని రకాల దోపిడీలు చేయాలో అన్ని రకాల దోపిడీలు చేసి రైతుల్ని ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం తొలకర పంట దెబ్బతినేసిన ఒక పక్కన ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పంట నష్టం కూడా ఇవ్వకపోవడం. రెండోది ఏంటంటే కౌలు రైతులకి ఎవరికి మండలంలో కార్డులు రాలేదు. సొంత రైతులే కార్డులు ఇవ్వడం లేని పక్షంలో రైతులు ఈ కౌలు రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని రైతుల పేరున అమ్మవలసి వస్తుంది. ఆ రైతులు కూడా భూస్వాములు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా రకరకాల కోణాల నుంచి కట్ చేసుకుని మిగతా డబ్బులు కౌలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక పక్కన కార్డులు రాలేదు, రెండో పక్కన మిల్లర్లు, మూడో పక్కన దళారులు, అలాగే ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల కోణాల నుంచి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మేము కౌలు రైతు సంఘంగా కోరేది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూ యజమాని సంతకం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. కౌలు రైతులు ఎవరైతే ఈ మండలంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో కానీ కౌలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలి. రెండోది ఏంటంటే మొన్న జరిగినటువంటి పంట నష్టం ఏదైతే ఉన్నదో పంట నష్టం వెంటనే వేయాలి. అలాగే అన్నదాత సుఖీబాబు పేరు మీద డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం నమ్మబలికింది. ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీబాబు డబ్బులు వేయలేదు. అలాగే ఈ ధాన్యం కూడా ఏమన్నా తడిసినా మొలకెత్తినా ఎక్కడన్నా కొంత అంత నింబుందా లేదంటే ఈ మార్చికి రాకపోయినా సరే ఈ వాతావరణం ఇలా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. మద్దతు ధర కొనుగోలు చేసి కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ విధంగా రైతులందరికీ కూడా మేలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ఇప్పటికే గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు పోతున్నటువంటి భూ యజమానులు పోతూ ఉంటే ఇప్పుడు కౌలు రైతులు కూడా పోయే పరిస్థితి ఉన్నది. అందుచేత వ్యవసాయం పండించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి ఎక్కడ దొరుకుతుందని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుచేత కౌలు రైతు బతికి బట్టకట్టాలంటే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కౌలు రైతుల్ని ఇది వ్యవసాయం దండకు కాదు పండగ అనే విధంగా కౌలు రైతుల్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అందుచేత ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ధాన్యాలు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేరు సార్ అదివేరసం అండి, మాది కాజులూరు మండలం. ఈ ధాన్యం మార్చులు రావట్లేదని ఆ బళ్ళు దిగకపోవడంలో సాగుకారులు పట్టలేదండి. ఇంకా రాశులు ఎక్కడ ఉండిపోయినాయండి. వేసుకోనాక దారి లేదండి, ఎండబెట్టడానికి అవ్వట్లేదు. ఇవేమో తడిసిపోయి 2 రోజులకు ఒకసారి వర్షం రావడం వల్ల తడిసిపోయి ఇంకో ముద్దల కింద అయిపోయినాయండి. రాత్రి మనుషులు లేక ఇంకో పోగెట్టలేదండి. పోగెట్టకపోవడం వల్ల రాత్రి వర్షం తడిసిపోయింది. ఈ అమ్ముదామంటే కొన్ని వాళ్ళు లేరు అన్నట్టుగా ఉన్నది. ఈ ఉబ్బడాలు చూసేద్దామంటే ఏమో అడ్డంగా అడుగుతున్నారు. 1300కి 1200కి అడుగుతున్నారండి. ఒకవేళ ఎండబెట్టిన దానిమైనా చూసుకోవడానికి మిల్లు కాళ్ళు బళ్ళు దిగట్లేదని సాగుకారులు ఏమో గబాలు పట్టట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది? ఎకరానికి 40,000 పెట్టుబడి అయిందండి. నేను 20 ఎకరాలు చేను ఉడిచానండి. సుమారు 8 లక్షల పైనే పెట్టుబడి అయింది. ఇప్పుడు ఇది కోసి అప్పులే తీర్చాలా లేకపోతే రైతులకే ఇవ్వాలా లేకపోతే ఏమన్నది కూడా అయోమయంగా ఉంది. గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలోని ఈబీసీ కాలనీలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది క్యాంపెయినింగ్ ను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్థానిక విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేప్రోలు గొల్లప్రోలు గ్రామాల్లో పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ అధికారి డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. MOTH అమ్మ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయండి. చదువుకుంటా. ఓకే గుడ్.
మీ అంగన్వాడీలో పాటలను నేర్పించారా? ఓకే. మీ పేరేంటి? సాయంత్రం దాకా ఏం చేస్తారు? సెలవు కదా ఇప్పుడు. నేను నమ్మాలా దీన్ని? మొత్తగా వస్తుందండి గట్టిగా మాట్లాడాలి, ఓకేనా? రోజు ఆడుకోవాలి, చదువుకోవాలి, ఎండలో బయట వెళ్ళకూడదు. మేడం గారు మీరు అప్లికేషన్ సార్ ఆధార్ తేండి. ఈయన పేరేంటి? మహేష్ నూకరాజు. మహేష్ మాత్రం ఆనందంగా పెట్టారు. పేరేంటి? నూకరాజు. వెరీ గుడ్. పంపిస్తున్నారా? అదే ఇప్పుడే చెప్పారు నేను కట్టించాను. పిల్లలు బయట వచ్చేస్తున్నారు చెప్తున్నారు, బయట అన్నారు. ఆ ఇంట్లో కూడా చేసి బయట వైఫై లేదు. నేను వీలుంటే ఈ 2 నెలల్లో మ్యాక్సిమం. ఓకే. వస్తుంది ఆదాయం. ఇప్పుడు అంగన్వాడీ నుంచి స్కూల్ వెళ్తున్నావా? వెళ్తావా రెగ్యులర్గా? ఈ గేట్ కూడా స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్. మోడల్ ప్రైమరీ 60, మోడల్ 4 కూడా 60 దాటాలి. 60 దాటాలి. అంటే అయిపోయిందా? కిందలు వస్తున్నారా? 3 మాట్లాడుతున్నారా? ఇంట్లోనే ఉండాలి, ఆడుకోవాలి. పొద్దున ఆడుకోవాలి, సాయంత్రం ఆడుకోవాలి. కాకినాడ జిల్లా తుని మండలం ఆధ్యాత్మిక శోభతో పలకరించింది. ఇక్కడ నల్లగొండమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ఘోష నడుమ జరిగాయి. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సూర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చోడశెట్టి గణేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, బోడాల జమీలు, వంగలపూడి వాసు, వంగలపూడి నాగేంద్ర, వంశీ, అరిగెల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. ముందుగా సన్నూరు గ్రామ పంచాయతీ మార్కానగర్ మెట్టపై పెంచేసి ఉన్న శ్రీ 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 నల్లగొండమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం అండి. గత 3 రోజులుగా ఎంతో దిగ్విజయంగా అంకురార్పణ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి నిన్న హోమాలతో స్టార్ట్ అయ్యి ఈరోజు దిగ్విజయంగా శ్రీ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం 10 గంటల నిమిషాలకి పూర్తయిందండి. ఈ సందర్భంగా భక్త మహాశయులందరికీ కూడా శ్రీ 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 నల్లగొండమ్మ తల్లి వారి ఆశీర్వాదాలు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నల్లగొండమ్మ తల్లి అమ్మవారి భక్తులు ఎవరి మందికి కూడా ఈరోజు ఎంతో పర్వదినంగా మేము అందరూ భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో కళ్ళగంటున్నటువంటి అమ్మవారి గుడిని ఈరోజు గ్రామ పెద్దలు ఇలా ప్రజలు చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలతోనే ఈరోజు కొండ మీద మనం గుడి నిర్మించుకోవడం జరిగింది. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి అమ్మవారిని అత్యంత అద్భుతంగా సుమారు 2 కోట్ల రూపాయలు వ్యయంతో అమ్మవారి గుడిని నిర్మించుకుని ఈరోజు అంగరంగ వైభవంగా గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్న సందర్భంగా అమ్మవారి భక్తులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో విస్తృత పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలంలో పర్యటించారు. చేబ్రోలు ఈబీసీ కాలనీ మిల్లు గరువు వద్ద ఉన్న పట్టు పరిశ్రమ శాఖ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. పట్టుగోళ్ల నుంచి దారం వడకట్టే దశను ప్రస్తుతం మార్కెట్లో రైతులు పొందుతున్న గిట్టుబాటు ధర, అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంటే ఆల్మోస్ట్ 50% వర్కింగ్లో ఉన్నాయి, 50% వర్కింగ్లో లేదు. అంటే రైతులు వాళ్ళు ఇష్టమైన చోట వాళ్ళు పురమాయించుకుంటారు సార్. రీలర్స్ ఉంటారు సార్, మనకి చాకీ సెంటర్స్ ఉన్నాయి సార్. సోమవారంలో ఒకటి, తర్వాత వెల్దుర్తిలో ఒకటి చాకీ సెంటర్స్ ఉన్నాయి. సో చాకీ సెంటర్స్ వాళ్ళకి వీళ్ళు పురమాయించుకుంటారు సార్. మాకు పలానా చోట నుంచి కాస్తున్నారు. సో చాకీ సెంటర్స్లో చేసిన తర్వాత అది 1 కేజీ దారం వస్తుంది. అది కేజీ ఇప్పుడు 2200. ఓకే, మనకి అంతా పోను ఒక 100 రూపాయలు అట్లా కేజీకి 50 రూపాయలు మిగులుతుంది. కానీ రోజుకి ఎంత చేయగలరు మీరు? ఎలక్ట్రిక్లో వాడుకుంటారు. బాగానే ఉందా ఈసారి క్రాప్? బాగానే ఉందా? మెరుగైన క్వాలిటీ చేనేత కార్మికులా లేకపోతే పౌరులు వాళ్ళు దీంట్లో వేసుకుంటారు, ఫోన్స్లో వేసుకుంటారు. మంచి ఎమ్మెల్యే మా యనమల దివ్యమ్మ మాటిచ్చారు. 3 రోజుల్లో పని పూర్తి చేయించారని తుని కూరగాయల వర్తకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు 2 మంచినీటి కుళాయిలు మార్కెట్లో అమర్చారు. ఈ 2 కుళాయిలను డిఈ చల్లగొండ నాగ సతీష్ ప్రారంభించారు. గుక్కడి మంచినీళ్ల కోసం దుకాణాలను సర్దుకుని ఆమడ దూరం వెళ్లాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కించిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు తుని కూరగాయల మార్కెట్ వర్తకులు. గత శనివారం జనరల్ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే ప్రతి దుకాణానికి వెళ్లి వాళ్ళ వ్యాపార స్థితిగతులు, మార్కెట్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ దివ్యమ్మ మా వెతలు తెలుసుకునేందుకు రావడం మహానందం. మా గోడు వినేందుకు వచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు. ఇది వరకు ఏ ప్రజాప్రతినిధి ఇలా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన దాఖలాలు లేవు. ప్రజానేత్రిగా మీ అడుగులు మా వైపు పడడం మీ సుపరిపాలనకు నిదర్శనం. గొంతెమ్మ కోరికలు కోరంగాని మార్కెట్లో 2 మంచినీటి కుళాయి వేస్తే అది మాకు 10,000 అంటూ వర్తకులు తమ సమస్యను ఎమ్మెల్యే మేడంకు చెప్పుకున్నారు. తక్షణమే 2 ప్రదేశాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆమె కమిషనర్ వెంకట్రావును ఆదేశించారు. గుడికి వాటర్ ట్యాప్ ఎప్పటికల్లా వేపిస్తారు? గుడికి వాటర్ ట్యాప్ వేస్తారు. మార్కెట్ మొత్తం వాటర్ కనెక్షన్కి ఒక ప్లాన్, దాని ప్రపోజల్ ఎట్లా చేస్తారు? నాకు ఓకే, నాకు ఎప్పటికి ఇస్తారు ప్లాన్? పిఓఏ మరి ట్యాబ్లెట్స్లో చేయించండి, ఎక్కడ మన అవసరం ఉందో అక్కడ మనం చేస్తాం మేడం. గారు ఎలా ఏర్పాటు చేయలేదు, ఎలా అల్లుతుంది మాట్లాడి
మాట్లాడి నాకు వారం కల్లా నాకు పిఓఏ ఇస్తారా? ఎలా చేస్తారో వాళ్ళ వాటర్ కనెక్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, డ్రింకింగ్ వాటర్ సప్లై. ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు మున్సిపల్ డిఈ చల్లకొండ నాగసతీష్ యుద్ధ ప్రాతిపదికన ఆ 2 ప్రదేశాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం కల్పించారు. 3 రోజుల వ్యవధిలో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయించిన మేడం యనమల దివ్యకు వర్తకులు కృతజ్ఞతలు తెలిపారు. మేడం గారికి నమస్కారం, పెద్దలకు నమస్కారం. వచ్చిన వెంటనే మాకు అడిగిన వెంటనే మాకు కుళాయి నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు. దాంతోపాటు మేము ఎండలో చాలా బాధలు పడి ఉంటున్నాము. వాన వచ్చినా వర్షం వచ్చినా మాకు లేని కోరిక మీరు నెరవేర్చారు కాబట్టి మీకు మీ రుణం ఎప్పుడూ తీర్చుకొని ఉంటాం. వందనాలు. మీకు మేడం గారికి వందనాలు. చాలా నాళ్ళ నుంచి ఇక్కడ వాటర్ లేక మేము చాలా బాధలు ఇబ్బందులు పడ్డామండి. కానీ మంచినీళ్ళ గురించి కిందకి వెళ్ళిపోయే వాళ్ళమండి, చాలా దూరం వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళమండి. మొన్న మేడం గారు వచ్చి ఇదంతా కూడా పరిచయం చేసి మాకు అందరికీ కూడా మాకు ఏది కావాలన్నది కూడా అడిగి మరీ మాకు మా బాధలు ఏదో కూడా తెలుసుకొని వెంటనే మాకు కుళాయి వేయించారండి. మేడం గారికి వందనాలు. మరి ఇంకా కుళాయి కూడా వెంటనే వేయించారండి. చాలా మాకు మరి మేలే చేశారండి అమ్మగారు. శ్రీ సాయి కూరగాయల వర్తక సంఘం నుంచి ఎప్పటి నుంచో మార్కెట్ స్థాపించి ఒక 60 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక సమస్య మాత్రం అలాగా ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ చిన్న సమస్య మాత్రం మాకు అలా కొరతగా ఉండిపోయింది. మొన్న శనివారం నాడు మేడం గారు ఏదో ఒక వినియోగదారునిగా అలా మార్కెట్ చూద్దామని చెప్పేసి అని అలాగ ఒక్కొక్క షాప్కి పరిచయం చేసుకుంటూ వెళ్ళి ఎలా వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇలా మా దేవస్థానానికి దర్శనార్థం వచ్చి మీకు ఏదైనా సమస్య ఉందంటే మేడం గారు మాకు ఎప్పటి నుంచో కూడా సంఘం స్థాపించి ఒక మార్కెట్ స్థాపించి ఒక 60 సంవత్సరాల నుంచి కూడా ఒక 2 కోరికలు మాత్రం ఉండిపోయి అది మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు తీరట్లేదని చెప్పేసి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత మేడం గారు ఒకటే మాట, ఏం కావాలి మీకంటే మాకు ఇక్కడ డ్రైనేజీ వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజీ సదుపాయం లేదు. అలాగే మేడం గారు ఎండాకాలం అండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొన్ని మంచిలు కూడా బుక్కుడు మంచిలు లేకుండా అయిపోయిందని చెప్పేసి మా మార్కెట్ కంటే ఇదేంటి ఇన్నాళ్ళు బట్టి మీ మార్కెట్ మంచిలు కనీసం తాగునీరు లేకుండా మీరు ఎలా చేస్తారు ఇంతకాలం వ్యాపారం అని చెప్పేసి అంటే అలాగే చిన్న బాటిల్తో తెచ్చుకొని ఆ బోర్ది తెచ్చుకొని అలాగా జీవనం కొనసాగిందని చెప్పేసి మా వర్తకులందరూ సాయి కాయగూర వర్తక సంఘం వర్తకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేడం గారు దీన్ని వెంటనే స్పందించి మున్సిపల్ యొక్క ప్రతినిధుల యొక్క దృష్టికి తీసుకెళ్ళి ఆ కమిషనర్ గారితో శానిటరీ వాళ్ళతో మాట్లాడి ఎమర్జెన్సీగా నాకు ఇక్కడ వీళ్ళకి ఎక్కడెక్కడో సమస్య ఉందో ట్యాపులు ఎమర్జెన్సీగా వెంటనే వేసి ఇవ్వాలని చెప్పేసి అక్కడ గుడి దగ్గర ఒక ట్యాపు, ఇలాగే ఇక్కడ ఇటు సైడ్కి ఒక ట్యాపు, అలాగే డ్రైనేజీ సదుపాయం కూడా చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆవిడ మాట ఇచ్చిన వెంటనే తక్షణమే మరుసటి రోజే పళ్ళు మొదలుపెట్టి వెంటనే ఈ వేళ గట్టిగా అయితే 2 డేస్లోనే మాకు వెంటనే వాటర్ సదుపాయం కలిగించి ఎప్పటి నుంచో మాకు తీరలేని కోరికని తీర్చారు. మేడం గారికి మా సాయి కూరగాయల వర్తక సంఘం ఎన్నడూ రుణపడి ఉంటుంది. ఇలాంటి మేడం గారు సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా సాయి కాయగూర వర్తక సంఘం నుంచి మా అందరి తరపు నుంచి కూడా సంఘం నుంచి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్నటి శనివారం రోజు మన తుని గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్యమ్మ గారు ఆకస్మికంగా వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ సందర్శించి ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఉన్న శానిటరీ సమస్యలు చెప్పి ఉన్నారు. వాటితో పాటు ఇక్కడ కూరగాయల వర్తక సంఘం వారు ఈ కాయగూరలు తోటకూర అవి అమ్మే మహిళలు కూడా ఇక్కడ వాటర్కి చాలా ఇబ్బందిగా ఉందండి. ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. ఆ సమస్య కొద్దిగా తీర్చానని చెప్పారు. త్వరగా వెంటనే ఈ 2 కనెక్షన్లు వేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించున్నారు ఎమ్మెల్యే మేడం గారు. వారి ఆదేశానుసారం మేము వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద 2 ట్యాప్ కనెక్షన్లు కూరగాయల వర్తక సంఘం వాళ్ళు ఎక్కడ సూచించారో అక్కడ 2 ట్యాప్లు వేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమలు రావాలి, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి. కోదాడ ప్రజా దర్బార్లో యనమల దివ్య స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో బడి పిలుస్తోంది. చేబ్రోలులో కలెక్టర్ అవగాహన ర్యాలీ. అకాల వర్షాలకు తల్లడిల్లిన అన్నదాత, తడిసిన ధాన్యంతో నష్టాలు. అన్నవరంలో నల్లగొండమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం. జగన్మాతను దర్శించుకున్న గ్రామ దేవతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.